రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రవర్తి ఏవీపీఎస్ భారతీయ ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. తద్వారా చక్రవర్తి భారతీయ ఫార్మా రంగానికి, వ్యాపార రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తెచ్చారు. ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఫార్మా మరియు ప్యాకేజింగ్ నిపుణుడైన చక్రవర్తి సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో ఆగస్టు 3న ఘనంగా జరిగిన సీఎంఓ ఆసియా బిజినెస్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అవార్డు 2026 వేడుకలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. భారతీయ ఫార్మా పరిశ్రమ విశిష్టతను అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడం, రోగులకు సురక్షితమైన ప్యాకేజింగ్ పరిష్కారాలను అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండ్ ప్రతిష్టను ఇనుమడింపు చేసేందుకు అత్యుత్తమ నాయకత్వానికి గాను చక్రవర్తి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు స్వీకరణ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ, ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి దక్కిన గౌరవంగా వర్ణించారు. భారతీయ ఫార్మా రంగం కేవలం ప్రపంచ ఫార్మసీ మాత్రమే కాదు, గ్లోబల్ హెల్త్ కేర్లో విశ్వసనీయ భాగస్వామి. నాణ్యమైన, చౌకైన మందులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ మిలియన్ల మంది ప్రాణాలను భారత్ కాపాడుతోంది. ఔషధం సరైన రీతిలో రోగికి చేరినప్పుడే అది ప్రాణాలను కాపాడుతుంది. ప్యాకేజింగ్ అనేది కేవలం ఔషధ రక్షణ కోసమే కాదు, అది రోగి సంరక్షణలో భాగం అన్న సందేశాన్ని గత 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నానని చక్రవర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి ప్రముఖులు డాక్టర్ ఆన్ఫే, రోహిత్ గాంధీ, ఎల్లికో కిసి మొనావో, చారు సేతి, డాక్టర్ తరితా శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ఫార్మా ప్యాకేజింగ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఫార్మెక్సిల్ గౌరవ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిఐఐ, ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఏబిఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ఛాంబర్లలో కూడా చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏ విద్యార్థికి రాకూడదని, చదువుకోవాలని పట్టుదల ఉన్న విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విద్యా, వైద్యంతో పాటు సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను గుర్తించి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 6 విద్యార్థులకు విద్యాభ్యాసం నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బుడ్డిగ రవి, అగురు ధనరాజ్, మజ్జి మణికంఠ, దాస్యం ప్రసాద్, బేసరి చిన్ని తదితరులు పాల్గొన్నారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్, 8th క్లాస్ ఒక స్టూడెంట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకొక స్టూడెంట్, ఆర్ట్స్ కాలేజ్లో ఇంకొక స్టూడెంట్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక స్టూడెంట్, మొత్తం 6 స్టూడెంట్స్కి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎడ్యుకేషన్ పర్పస్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన వార్డులో మన ఆదిరెడ్డి తిరుగుతున్నప్పుడు, వారితోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వారి యొక్క అవసరాలను తెలియచేయడం, వారికి ఏదో విధంగా మన ట్రస్ట్ నుంచి సహాయం చేయాలన్న ఆలోచనతో వారందరికీ కూడా ఈ రోజున ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యా, వైద్య అవసరాలను తీరుస్తూ ఉన్నాం. అవకాశం ఉన్న మేరకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి అయితే అంతమందికి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తా ఉన్నాం. శాసనసభ్యుడిగా ఇది ఈనాటి చేస్తుంది కాదు, ఏనాటి నుంచో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఒక సేవలు ఈ నగరంలోని మనం అనేక మందికి అందించడం జరుగుతూ ఉంది, ఇప్పుడు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా విద్యా, వైద్యానికి ఈ ట్రస్ట్ ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా తెలియచేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. డ్వాక్రా మహిళా సంఘాల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆనం కళా కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లో పారదర్శకత పెంచేందుకు రూపొందించిన మన డబ్బులు మన లెక్కలు యాప్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 20 లక్షల రుణంపై ప్రతి 3 నెలలకు వసూలు చేసే ఇన్సెక్షన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నారని, దీంతో సంవత్సరానికి సుమారు 28,000, 3 సంవత్సరాల రుణకాలానికి 84,000, 5 సంవత్సరాల కాలానికి 1,40,000 రూపాయల వరకు మహిళా సంఘాలకు ఆదా కానుందన్నారు. అలాగే రుణాలపై ఒకేసారి వసూలు చేసే ప్రాసెసింగ్ ఛార్జీల్లో 10,000 నుంచి 20,000 వరకు ఉపశమనం లభించనుండగా, రుణాలపై వడ్డీని 10% నుంచి 12% తగ్గించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు తొరకల నిర్మల, కోసూరు చండిప్రియ, కప్పల వెలుగుకుమారి, బోను ఈశ్వరి, మీసాల నాగమణి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు, మెప్మా ఐబీ ఫణికుమార్, సిఎంఎం బి రామలక్ష్మి, ఆర్పీలు, సీఈఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కొవ్వూరు పోలీసులు డయల్ 112కు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. మద్దూరు లంక బ్రిడ్జిపై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నిస్తున్నట్లు డయల్ 112 కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో కొవ్వూరు రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి సదరు వ్యక్తిని సురక్షితంగా రక్షించి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకుని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతన్ని విచారించగా తాను మధ్యప్రదేశ్కు చెందిన వాడినని మాత్రమే తెలిపాడు. ప్రస్తుతం అతను పోలీసుల సంరక్షణలో ఉండగా అతని కుటుంబ సభ్యులను గుర్తించి వారికి సమాచారం అందించేందుకు కొవ్వూరు రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. వేగంగా స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కంట్రోల్ రూమ్ సిబ్బందిని, కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం. పాలకొల్లులోని డంపింగ్ యార్డు వద్ద వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి యూనిట్కు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల చెత్తరహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. నేరాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమన్న మంత్రి సంధ్యారాణి. బాధితుల్ని వదిలి నిందితుల్ని ఓదార్చడమే జగన్ నైజమని విమర్శ. రాయకుదురు గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, ఈ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ తాగునీటి సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నందున కృష్ణా బేసిన్లోకి నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందని, కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. చెత్తరహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు 5.8 కోట్లతో వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని స్థానిక డంపింగ్ యార్డ్ దగ్గర నిర్మిస్తున్న యూనిట్కు ఆయన మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లుకు గుదిబండల్లా మారిన 2 డంపింగ్ యార్డులను పరిశుభ్రం చేసి ఏ రోజుకు ఆ రోజు వచ్చే వ్యర్థాలను శుభ్రం చేయడానికి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు. తడి చెత్తను సాగులోకి ఎరువుగా మార్చడం, పొడి చెత్తను పరిశ్రమలకు తరలించి ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పెద్ద గుదిబండగా మనకి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నిత్యం పొగలతోటి, దోమలతోటి, దుర్వాసనతోటి నివసించలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి డంపింగ్ యార్డులకి మోక్షం రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో కృషి చేసాం. స్వచ్ఛాంధ్ర నుంచి అమౌంట్లు శాంక్షన్ చేసాం. ఆ రోజు నారాయణమూర్తి గారు అందరూ చైర్మన్గా ఉన్నప్పుడు నారాయణ గారి సహకారంతో ప్రభుత్వం మారింది. అయితే ఆ పనులు ఆరాకొర అక్కడ డంపింగ్ యార్డు అంటే ఎడ్ల బజార్లో ఉన్న డంపింగ్ యార్డులు ఆరాకొర జరిగినాయి తప్ప పూర్తిగా అక్కడ చేయనికుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఇక్కడ 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డు అయితే దగ్గర 76,000 మెట్రిక్ టన్నులు ముట్టుకోనిటువంటి పరిస్థితి. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో ఉన్నదంతా కూడా ఇక్కడ మరి ఇదంతా కూడా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక 5,08,00,000 రూపాయలతోటి తడి పొడి వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్కి 5,08,00,000 రూపాయలు ఇక్కడ నీకు శాంక్షన్ ఇచ్చి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. అంటే రేపు ఫ్యూచర్లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని కొండల్లాగా పేర్చి ఈ ప్రాంతాలకు కానీ ఈ యొక్క పట్టణానికి కానీ ఇబ్బంది లేకుండా రేపు ఫ్యూచర్లో ఆ తడి పొడి చెత్త ద్వారా ప్రజలు కూడా సహకరించడం ద్వారా ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని మనం ఈ యొక్క హార్టికల్చర్, అగ్రికల్చర్కి ఉపయోగించుకునేటువంటి విధంగా
ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం. 40 ఏళ్లు పైబడితే మీ దృష్టిలో వయసు అయిపోయినట్టేనా? అంటే రాష్ట్రంలో 50% మంది ప్రజల ఆయుష్ మూడినట్టేనని మీరు డిక్లేర్ చేస్తున్నారా? ఇదెక్కడి చోద్యమని జగన్ను మంత్రి గుమ్మడి సంజారాణి ప్రశ్నించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పరామర్శ పేరుతో జగన్ చేసిన దండయాత్ర, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. బాధితులను వదిలి నిందితులను ఓదార్చడమే జగన్ నైజమని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నేరాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమని దుయ్యబట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎప్పట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, మన పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ అనగానే ప్రజల తాలూకా ఇబ్బందులు, కష్టనష్టాలు తెలుసుకొని ఇక్కడి నుంచి ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉందనేది మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ ఇంకా వస్తున్నాయి. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా చేస్తున్నారు. అయితే ఈ గ్రీవెన్స్ అయితే మాత్రం ఎంతకంటే రోజు రోజుకు తగ్గుకుంటూ వస్తుంది. అది చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇంతకు పూర్వం 10కి మొదలు పెడితే 2 o'clock వరకు ఉండేది. ఇప్పుడు అలా కాదు, 1 hourలో పూర్తవుతుంది. గ్రీవెన్స్ తగ్గుతుంటూ వస్తున్నాయి. అందరికీ న్యాయం జరుగుతుంది. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందరికీ న్యాయం చేసే ఒక మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మంచి పరిపాలనలో ఖచ్చితంగా మనకందరికి కూడా తెలుసు, నవరత్నాల్లాగా కొన్ని రత్నాలు ఇక్కడ బయలుదేరుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఈ నవరత్నాలు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం చేసేవి. అందరికంటే బాగా నీతులు చెప్పేవాళ్ళు మాజీ స్పీకర్ గారు. ఎన్ని నీతులు అంటే అసలు ఆయన చెప్పే నీతులు చూస్తే ఇంత పుణ్యాత్ముడు, ఇంత ధర్మాత్ముడు లేడేమో అన్నట్టు నీతులు చెప్పిన అతను ఒక మనిషి, బ్రతుకున్న మనిషిని చచ్చిపోయినట్టుగా సృష్టించి ఆ కొడుకు పేరు మీద భూమి రాయించుకోవటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి నీతులు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకొక అక్కడే శ్రీకాకుళం జిల్లాలో ఇంకొక ఆయన ఉన్నాడు, సీదిరి అప్పలరాజు. ఈయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే కాపాడడానికి కోసం ఇంకొక అమాయకుడిని జైలుకి పంపించి వాళ్ళని దారి తిన్ను లేకుండా వదిలేయటం. అంటే దీనికన్నిటికంటే హైలైట్ ఇంకోటి ఏమిటి అంటే, గొడ్డలి పార్టీ అధినేత పరామర్శించడానికి వస్తున్నాడు అంటే అందరూ ఏమనుకున్నారంటే చనిపోయిన ఇంటికి పరామర్శించడానికి వస్తున్నాడు అనుకున్నారు. కానీ చంపిన వాడి ఇంటికి పరామర్శకి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన తాలూకా నేర చరిత్ర, ఆయన తాలూకా మెంటాలిటీ ఇవన్నీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, ఇక దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట, 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 45 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. అంటే మరి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల లోపు ఉందా? అంటే అతను కూడా చనిపోయేవలసిన వయసా? అలాగైతే నాకు తెలిసి 50% ఉండక్కర్లేదు. నేను కానీ మీరు కానీ చాలామంది ఉన్నారు. 50% మనుషులకి ఇంకా అయిపోయినట్టే, టైం అయిపోయింది, కాలం అయిపోయింది. అంటే వాళ్ళ తాలూకు ఆయుష్ అయిపోయిందని ఈయన డిక్లేర్ చేశాడు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో 45 సంవత్సరాల వయసు తర్వాత వాళ్ళు ఇంకెవరు ఉండకూడదని ఈయన ఉద్దేశం అనుకుంటా, మేబీ. అంటే ఒక అబ్బాయి తెలియకుండా యాక్సిడెంట్ చేయడం తప్పని నేను అనట్లేదు. తెలియకుండా యాక్సిడెంట్ అంటేనే అది తెలియకుండా జరగడం అని అర్థం. ఒక అబ్బాయి జరిగింది, కానీ
ఆ తర్వాత మీరు చేస్తున్న పనులేంటి, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అధినేత కానీ చేస్తున్న పనులేంటి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి అభివృద్ధి సంక్షేమ ఫలితాలతోనే ప్రజల ముందుకు వస్తున్నామని మాజీ ఎంపీ టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ ఫలితాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేయడమే ఇంటింటికి ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళా వెల్ఫేర్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువతకు ఉపాధి, విద్యార్థులకు విద్యా అవకాశాల విస్తరణ, సామాజిక భద్రత పథకాల వంటి ఎన్నో పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లిపల్లి శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వీరవల్లి చంద్రశేఖర్, ఎంపీటీసీ కడలి నెహ్రూ, క్లస్టర్ ఇన్ఛార్జీలు గోపాల కృష్ణరాజు, పంజా తాతయ్య నాయుడు, సేలబోయిన కొండ, ఆకుల బాలరాజు, సేలబోయిన రాంబాబు, జక్కంశెట్టి రాజాప్రసాద్, దొంగ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు దాదాపుగా మన 2 సంవత్సరాల పైనే అధికారంలోకి రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఎలా జరుగుతున్నాయని ఈ రోజున ఒక నమ్మకంతో ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి అడిగే విధంగా కూడా ఇక్కడ నాయకులందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకించి రాయకుదురు గ్రామంలో ప్రత్యేకించి ఈ గ్రామ వ్యంగా వీరవాసరం మండల అధ్యక్షులకి, సెక్రటరీకి, అలాగే ఈ గ్రామ అధ్యక్షులకి, సెక్రటరీకి, ఇక్కడ ఉన్న నాయకులకు, సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సుజాత గారికి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము చాలా మందిని ఇప్పుడు మహిళల్ని ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా ఏదైతే మన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఏదైతే నమ్మకంగా ఎలక్షన్లో మాట ఇచ్చారో సూపర్ 6లో పథకంగా ఈవేళ రేషన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక రైతును కూడా అడగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నమ్మకంగా మాకు అన్నీ కూడా పడుతున్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే చెప్పడం జరిగింది మన సీనియర్ నాయకులు నెహ్రూ గారు, కొన్ని చోట్ల గతంలో వైఎస్ఆర్ పాలనలో నమ్మించి ఇళ్లు కట్టుకోమని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఈ రోజున ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఎన్నో చూసాం. ఇప్పుడు అవే కంప్లైంట్లుగా వాళ్ళందరికీ మాకు న్యాయం చేయాలి తెలుగుదేశం పార్టీ టైంలో, కూటమి ప్రభుత్వం టైంలోని చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా అలాగే ఎవరికైతే 60 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం గ్రీవెన్సెల్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందుల కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తొందరలోనే ఎవరైతే అర్హత లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ళకు కానీ అలాగే పెన్షన్లు కానీ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీది రాయకుదురు గ్రామం వచ్చినప్పుడు చాలా చక్కగా ఇక్కడ నాయకులందరూ కూడా మమేకయ్యి ఈ ఇంటింటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ గమనించాలి, ఎప్పుడు కూడా గోతుల రోడ్లో నడిచేవారు మీరందరూ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణం చేయలేని పరిస్థితులు 5 సంవత్సరాలు మనందరూ చూశారు వైఎస్ఆర్ పాలనలో. ఇప్పుడు బ్రహ్మాండ సిమెంట్ రోడ్లు పడ్డాయి. మీకు తాగునీరు మంచిదిగా వస్తుందా లేదా? వస్తుంది. అన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గడిచిన 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మేము డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ టీడీపీకి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజు భీమవరం నియోజకవర్గం రాయకుదురు గ్రామంలో మరి ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు అందరం కూడా ఇంటింటికి ప్రచారం, ఇంటింటికి వెళ్లి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందుతున్నాయా లేదా అనేసి మేము తెలుసుకోవటం జరుగుతుంది. ఈ రోజున ఒకే నమ్మకంతో ఉన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు కూటమి రాకముందు హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంటే ఈ రోజున మాకు అన్ని అందుతున్నాయని చెప్పడం, పెన్షన్ 4,000 కానివ్వండి, దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పెన్షన్ 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ 15,000 రూపాయలు అందే వ్యక్తులు కానివ్వండి, ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అన్నదాత సుఖీభావ కానివ్వండి, రైతులకు అందే విషయంలో కానీ ఇవన్నీ కూడా అందుతుంటే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున ప్రజల యొక్క నమ్మకాన్ని మేము వమ్ము చేసుకోకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన 2 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం చేస్తే
చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరి సొంత ఇంటి కళ నెరవేరాలనేటువంటి పరిస్థితిలో కొంతమంది ఇల్లు స్థలాలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి బిల్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే 60 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఇంక పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళకు కూడా పూర్తిగా మరి మేడం గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచి అవన్నీ కూడా ఇవ్వమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇంకా పూర్తిగా మరి ఈ పరిపాలన వచ్చిన తర్వాత ప్రశాంతమైన జీవనం చేస్తా ఉన్నారు. గత రాక్షస పరిపాలన చూశారు, ఈవేళ ఈ పరిపాలన చూస్తున్నారు. మరి ఈ పరిపాలన కూడా బ్రహ్మాండంగా కూడా మరి కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి మేమందరం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆనందంగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి మరి రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వెళ్తాం. సో మరి స్థానిక సంస్థ వచ్చేటప్పటికీ అని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని అన్నారు. లోకేష్ను విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు. పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఇంటింటికి వెళ్తుంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి తప్ప అన్నీ మాకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎందుకు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు, రండి పోదాం, కాలనీలు పోదాం. ఈరోజు మీరు మాట్లాడతా గూడూరులో అమ్మ ఒడి, తల్లికి వందనం ఎక్కడ కూడా పట్టలేదు, ఇది డూప్ అని చెప్పి మీరు ఆ మీటింగ్లో చెప్పిన విషయాన్ని నేను మరొక్కసారి చెప్తున్నా. మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారు రండి పోదాం, గ్రామాలకు వెళ్దాం. మేము తల్లికి వందనం పడిందో లేదో మీరు నేరుగా వెళ్ళి ఆ యొక్క బిడ్డల తల్లులతోనే మాట్లాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 అమలు కావట్లేదని మాట్లాడుతున్నా. మీరు కళ్ళబొల్లి మాటలు అంటే ఫ్రీ బస్సు కనిపెట్టదు మీకు. 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రైతులకి ఖాతాలో 20,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చిన గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. మీరు అది కాకుండా ఊరికే ఒక మీటింగ్లు పెట్టేసి సూపర్ 6 అమలు కావట్లేదు, మీకన్నా మేధావులు లేనట్టు మాట్లాడడం అన్యాయం. మరో ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా 2025లో డిఎస్సి ద్వారా మా నాయకుడు, యువ నాయకుడు ఆ రోజు యువగళం ప్రోగ్రాంలో రాష్ట్రం అంతా తిరిగి నేను ఖచ్చితంగా నిరుద్యోగ టీచర్ల యొక్క పోస్టులను భర్తీ చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే 2025లో 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్న మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము గౌరవంగా చెప్తున్నాం. అలాగే దాదాపు 15,000 చిల్లర పోస్టులను కూడా భర్తీ చేసి తక్కువ కాలంలోనే అపాయింట్మెంట్ నడిచినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీలాంటి స్వార్థ రాజకీయ పార్టీ నేతలు ఎంతమంది కోర్టులో వేసినా కానీ అన్ని కోర్టులో కేసులన్నింటి కూడా కౌంటర్ వేసి మొత్తం మీ వేసిన కేసులన్నీ కూడా కొట్టేయించి టీచర్ పోస్టుని భర్తీ చేసినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే మా లోకేష్ బాబు స్థాయి మీకు సరిపోదు. మా లోకేష్ బాబు ఏం చెప్పాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా పైన స్కామ్ జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి ప్రెస్ మీట్లు ఇస్తున్నావు, మీ వాళ్ళ చేత అవాకులు చెవాకులు పేలిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో కూర్చో, డిబేట్ కూర్చుందాం, చర్చ కూర్చుందాం. ఆ చర్చలో నేనేం చేశానో చెప్తాను, నీకేం అనుమానమో అడుగని చెప్తే మీరు ఈరోజు గూడూరు ఒక సభలో ఒక మాట ఏం మాట్లాడారంటే, ఆయన భయపడి, ఆయన ఎందుకు లోకేష్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిస్థితి లేదు, మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సరిపోదని చెప్పి మాట్లాడారు. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ఆ స్థాయి కాదు, మీ స్థాయికి మేము చాలు, మేము రెడీ. నువ్వు రెడీ నా చెప్పు, మేము రెడీ. మేము 15,000 చిల్లర పోస్టుని ఫిలప్ చేసి ధైర్యంగా గిరిగీస్తున్నాం. రా దమ్ముంటే గిరిలోకి తెలుసుకుందాం. ఈరోజు నీ జీవానికి ఆడిస్తా,
మీ జీవానికి గడుస్తా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ జీవానికి గడుస్తా దాదాపు 15,600 చిల్లర టీచర్లు ఈరోజు గగ్గోలు పెడుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ ఉసురు ఊరికే పోదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దువ్వాడ శ్రీనివాస్ మాధురి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని 89 కేసులున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే క్రిమినల్ వేస్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను యువతను అవమానించే అర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు. రేవంత్ తన జీవితంలో ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా, కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారం నింపారా అని కేటీఆర్ ప్రశ్నించారు. చివరకు తన ఎన్నికల అఫిడవిట్ను స్వయంగా నింపే తెలివి రేవంత్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖకు రాజీనామా చేసి ఆ బాధ్యతను ఒక యువకుడికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, మరి మీ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతుంటే ఎందుకు ఉలకవు పలకవు? వాస్తవం ఏంటి రాహుల్ గాంధీ గారు? వాస్తవం ఏంటి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కనుక మీరు చూసినట్టయితే మీకు దమ్ము లేదు. ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి కానీ మీకు కానీ పిల్లల ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, మీకు దమ్ము లేదు. చేసింది మోసం కాబట్టి. ఇంకా దారుణం ఏంటంటే వేరే రాష్ట్రాల్లో అక్కడ లాఠీ చార్జ్ జరిగినా ఇంకోటి జరిగినా అక్కడ రాహుల్ గాంధీ గారు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిపోతూ ఉంటారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడా ఉలకడు పలకడు. లాఠీ చార్జ్ అయినా, ఉరికిచ్చి కొట్టినా, ఎండ్రిని దాగమని చెప్పినా, అట్లాగే మరి ఇప్పుడు పిల్లల చివరికి సూసైడ్ నోట్లు రాసినా రాహుల్ గాంధీ గారిలో చలనం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి క్రిమినల్ వేస్ట్ అన్నాక మేమందరం బాధపడ్డాం. ఎందుకు? ఇదే ఇంజనీర్లు కదా ఇవాళ తెలంగాణలో చదువుకున్న ఈ పిల్లలే కదా ఎక్కడో అమెరికాలో కూడా రాణిస్తూ ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో ఇవాళ మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఆ ఇంజనీర్లను పట్టుకొని ఇవాళ తెలుగు రాష్ట్రాల పిల్లలందరూ హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు అమెరికాలో. వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? వాళ్ళు చదువుకున్న డిగ్రీలు నిష్ఫలమా? ఏది క్రిమినల్ వేస్టు? 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా రెండో జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కేవలం ఇవాళ బీఆర్ఎస్ నేతలను తిట్టడానికి, మా నాయకుడు కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది వాస్తవం. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్న, ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీ జీవితంలో రేవంత్ రెడ్డి నాకు తెలిసి నకలు కొట్టుకే పాస్ అయిన కేసు ఇది. ఏం చదివిండో కూడా డౌటే నాకు. చదివిండా లేదా సప్లిమెంటరీ పరీక్ష పాస్ అయ్యిందా నాకైతే డౌటే. ఎందుకంటే ఆయనకి సప్లిమెంటరీ పరీక్షలు పాస్ కావడం కూడా ఆయనకు కొత్త ఏం కాదు. అసెంబ్లీలో ఓడిపోయాడు, 3 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్లో సప్లిమెంటరీలో పొరపాటున గెలిచాడు. ఏం చదువుకున్నాడో ఎవడికి తెలియదు. ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు చదువుకున్న వాళ్ళ గురించి. ఏం మాట్లాడతాడు? ఆయనకంట తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తాను. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? ఒక్క పోటీ పరీక్ష ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ పొరపాటున ఎప్పుడన్నా జీవితంలో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినావా? ఏం తెలుసు నీకు పిల్లల గురించి? మేము కష్టపడి చదువుకున్నా. నేను కూడా జీమాట్ రాసిన, జిఆర్ఈ రాసిన, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిన, ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సీటు సంపాదించి పూనాలో పోయి చదువుకున్నా.
అమెరికాలో పోయి చదువుకున్నా, ఎంతసేపు ఏడుపులు తప్ప వేరే వాళ్ళ మీద. ఒక్క ఇంటర్వ్యూ అటెండ్ అయిన ముఖమా నీది? ఒక పోటీ పరీక్ష రాసిన ముఖమా? పోనీ ఒక అప్లికేషన్ రాసే తెలివి ఉందా? నకలు కొట్టి పాస్ అయినోడివి, గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి. నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రైమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం. పాలకొల్లులోని డంపింగ్ యార్డు వద్ద వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసి యూనిట్కు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల చెత్తరహిత పట్టణంగా పాలకొల్లును తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. నేరాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమన్న మంత్రి సంధ్యారాణి. బాధితుల్ని వదిలి నిందితుల్ని ఓదార్చడమే జగన్ నైజమని విమర్శ. రాయకుదురు గ్రామంలో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.